హలో గాయ్స్, వెల్కమ్ టు ఫ్లెక్స్ అండ్ ఫోకస్. నేను నా యూపీఎస్సీ జర్నీ మీతో షేర్ చేసుకుంటూ ఈరోజు ఏం నేర్చుకున్నా అనేది మీతో షేర్ చేయడానికే ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశా. నేను రోజు మ్యాక్సిమం 5కి అయితే లేస్తాను. లేచి నా మిరాకిల్ మార్నింగ్ రొటీన్ని ఫాలో అయ్యి గ్రీన్ టీ తాగి జిమ్కి అయితే వెళ్ళిపోతా. నేను జిమ్లో లెగ్స్, పుష్, పుల్ అయితే ఫాలో అవుతాను. ఈరోజు పుష్ డే అంటే చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్ కంప్లీట్ చేయాలి. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి దోశ విత్ పన్నీర్ అయితే చేసుకొని నా స్టడీ స్లాట్ అయితే స్టార్ట్ అవుతుంది. నా స్టడీ స్లాట్లో ఈరోజు సోషాలజీ ఆప్షనల్లో కాల్ మార్క్స్ గురించి చదివా. సింపుల్గా వర్కర్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి, అలాగే క్యాపిటలిస్ట్ గ్రీడ్ పైన థియరీస్ ఉంటాయి. 1 PM లంచ్, తర్వాత వాకింగ్ చేసి 2 PM ఎథిక్స్ క్లాసెస్ అయిపోగొట్టి అలాగే రివిజన్ చేసుకొని 5:30కి అయితే డిన్నర్ బ్రేక్ తీసుకున్నాం. డిన్నర్ బ్రేక్లో ఓట్స్ ప్రోటీన్ షేక్ చేసుకొని వాకింగ్ చేసి ఫ్రెష్ అయ్యి కొద్దిగా స్కిన్ కేర్ చేసుకొని తర్వాత 30 మినిట్స్ ఆప్షనల్, 30 మినిట్స్ జనరల్ స్టడీస్, అలాగే 30 మినిట్స్ సెల్ఫ్ హెల్ప్ బుక్ చదువుతాం. డోపమైన్ అనేది ఒక న్యూరోకెమికల్. అది ఒక యాక్టివిటీ చేసినప్పుడు వచ్చే రివార్డ్స్కి స్పైక్ అవుతుంది. లెఫ్ట్లో ఉండేటివన్నీ పాజిటివ్ యాక్టివిటీస్, రైట్లో ఉండేటివన్నీ నెగిటివ్ యాక్టివిటీస్. మన రొటీన్లో మ్యాక్సిమం లెఫ్ట్లో ఉండే యాక్టివిటీస్ అనేవి ఫాలో అవ్వాలి. ఇలా నోట్స్ కూడా చేసుకుంటాను. అయిపోయిన తర్వాత 15,000 స్టెప్స్ కూడా పూర్తి చేశాను. ఇవాళకి ఇంతే. బాయ్.